వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాను, అందరి కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. సో ఎవరి కమెంట్స్ అయినా మిస్ చేస్తే సేమ్ కమెంట్కి మళ్ళీ రిప్లై ఇవ్వండి ప్లీజ్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ కమెంట్కి. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఈరోజు నేను మార్నింగే చికెన్ ఫ్రై చేయడానికి మంచిగా ఇలా చేస్తున్నాను. ఎప్పుడు ఆంటీ నాకు ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఆంటీకి చేసేయాలనేసి చికెన్ పకోడా లాగా, చికెన్ ఫ్రై అంటారు, పకోడా అంటారు, ఏదేదో నేను చికెన్ పకోడా అంటాను, అది చేస్తున్నాను. చికెన్ ఎప్పుడు తీసుకున్నా కూడా నాన్ వెజ్ని ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ టర్మరిక్, కొద్దిగా పసుపు వేసేసి వాష్ చేసేస్తాను అనమాట. ఇంకా అన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే, కొంచెం సాల్ట్, పప్పు అంటున్నా, ఉప్పు, కారము, కరేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, సెసమి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాను, లెమన్ కూడా కొద్దిగా స్క్వీజ్ చేసి అన్నీ కలిపి పెట్టేశాను. దీంట్లో మెయిన్ ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే కార్న్ ఫ్లోర్ మిస్ అయింది. నెక్స్ట్ కర్డ్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ ఫుడ్ కలర్ మిస్ అయింది. సో అది తెచ్చడానికి సూర్య షాప్కి వెళ్ళారు. వచ్చే లోపల నేను అంత లోపల ఇదంతా మిక్స్ చేసి పెట్టేద్దామని మంచిగా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఎప్పుడు మార్నింగే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఎగ్ ఆప్షన్, ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఎగ్ యాడ్ చేశాను, కొద్దిగా మంచిగా టేస్ట్ ఉంటుంది అనేసి ఎగ్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టాను. మీరు ఎప్పుడు ఈవినింగ్ చేసుకోవాలన్నా మార్నింగే ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసేసాను అనమాట, అది ఈవినింగ్ చేసేటప్పుడు తెలిసింది. సో సాల్ట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి, కొద్దిగా ఎక్కువైనా కూడా చాలా ఉప్పగా అయిపోతుంది. ఇంకా నేను కలిపి పెట్టానో లేదా అంతలోపలే సూర్య కార్న్ ఫ్లోర్ తీసుకొచ్చారు. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక కొంచెం ఫుడ్ కలర్ వేసాను, కొంచెం బాగుండడానికి చూడడానికి. సో ఫుడ్ కలర్ కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా మొత్తం మిక్స్ చేసి పెట్టేసాను, బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ఒక బాక్స్లో కానీ అలా వేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా మ్యారినేట్ చేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎంతసేపు మనం పెడితే అంత బాగా వస్తుంది. చేసిన వెంటనే ఇలా కలుపుకొని చేసిన వెంటనే చేశారనుకోండి పకోడా, కానీ అంత టేస్ట్ ఉండదు అనమాట. పకోడా అనలేను, చికెన్ ఫ్రై అనేది చెప్తాను. సో అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా అది చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ సైరస్కి ఇది తీసుకువచ్చారు, టబ్ లాగా అలా తీసుకువచ్చారు సూర్య. ఇది బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు తీసుకువచ్చున్నారు. ఇది ఇంకా ఈరోజు కొంచెం ఎండగా ఉందనేసి ఆఫ్టర్నూన్ అంటే ఒక 3 to 4 మధ్యలో అలా ఇంకా ఫిల్ చేసి సైరస్ ఆడిపిస్తున్నాను. తనకు వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టపడతారు. స్నానం చేయించేటప్పుడు కూడా తను అసలు ఏడవరు. మామూలుగా పిల్లలు స్నానం చేయించేటప్పుడు ఎంత ఏడుస్తారో, తిను ఫుల్ ఆపోజిట్ అనమాట. నీళ్ళతో ఆడుకుంటా అంటే స్నానాన్ని అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చెప్తారు మీరు వచ్చేసి పిల్లల్ని కంఫర్ట్గా పెట్టుకుంటారు అందుకే ఏడవరు అనేసి. అది కూడా రీజనే అనమాట. మామూలుగా పిల్లలు ఎక్కువ ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళ బట్టలు సాఫ్ట్గా ఉండాలండి, వాళ్ళ బట్టలు గుచ్చుకుంటూ ఉంటాయి. రఫ్గా ఉండే బట్టలు వేయకూడదు, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, గుచ్చుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ డైపర్స్, ప్యాంపర్స్ ఇవి యూజ్ చేస్తుంటే చేంజ్ చేస్తూనే ఉండాలన్నమాట. ఒకటే వేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టకూడదు. నేను దానికి చిన్నప్పటి నుంచి డైపర్సే యూజ్ చేస్తున్నాను. మామీ పోకో ప్యాంపర్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ముందైతే యాక్టివ్ బేబీ ఇది యూజ్ చేస్తున్నాను. అసలు ఇంతవరకు దానికి డైపర్ ర్యాష్ అనేదే లేదు. నేను అంత కేర్ఫుల్గా చూస్తూ ఉన్నాను అనమాట. సో ఎందుకు టాపిక్ ఇది చెప్తున్నాను, అంత కంఫర్ట్గా చూసుకుంటాను అనేసి. నెక్స్ట్ ఇంకా వాటర్ అంటే తనకు చాలా ఇష్టమైంది. అది మైండ్లో పెట్టుకొని సూర్య వచ్చి తనకి ఇలా టబ్ లాగా తీసుకొచ్చారు. తనకు వాటర్ అంటే ఇష్టం అని 1 year ఉన్నప్పుడే తనని బీచ్కి కూడా తీసుకెళ్లారు. కానీ పిల్లలకి తెలియదు కదా అప్పుడు తన బీచ్ని చూసి అంతా కొంచెం భయపడ్డారనమాట. నేను ఆ క్లిప్ కూడా ఇక్కడ ఉంటే యాడ్ చేస్తాను. సో ఏడ్చారు, అంతగా ఉండలేదు. ఇంకా వాటర్లో ఇలా అయితే బాగా ఆడుకుంటున్నారు. చాలామంది మనం ఇలా పిల్లలకి నచ్చింది చేస్తూ ఉంటే కొన్ని
కమెంట్స్ వస్తుందన్నమాట. అంటే మీరు అన్ని పిల్లలకి నచ్చింది ఇలా చేస్తుంటే పెద్ద అయినాక చెప్పిన మాట వినరు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, భయం పెట్టాలి అనేసి. సో ఎందుకు అలా అంతా పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా ఆప్షన్ ఉంది ఏంటంటే మంచిగా వాళ్ళతో మంచిగా చూసుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఇష్టమైనటి చేస్తూ, ఇష్టమైనటివి అంటే వాళ్ళకి హామ్గా మనం ఏం చేయట్లేదు. వాటర్లో ఆడిపించడం అనేది కామన్, అది పిల్లలతో. నేను ఎప్పుడు వాటర్లో ఆడిపించినా తనకి ఏది చేసినా చాలా జాగ్రత్తగానే చేస్తానన్నమాట. ఎవరు వాళ్ళ పిల్లలకి వచ్చి ఏదైనా అవ్వాలి అనేసి వాంటెడ్గా చేయరు. సో ప్రతి స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూనే, అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే పోతుంటాం. నాకు ఇది ఫస్ట్ బేబీ. సో ప్రతి ఒక్కటి నేను ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తానంటే బేబీ కోసం అంత ఇన్ఫర్మేషన్ నేను 5th 6th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే సో ఎలాంటి ఇది యూజ్ చేయాలి బేబీకి అన్నీ అనేసి ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకొని అంత కేర్ఫుల్గా చూసాను అనమాట. సో కానీ కమెంట్స్ చేసే వాళ్ళు చాలా ఈజీగా కమెంట్ చేసేస్తారనమాట, మీరు బేబీని క్లీన్గా పెట్టుకోవట్లేదు ఇలా అనేసి. సో నాకు సైరస్కి ఒక ఫస్ట్ టీత్ వచ్చేంతవరకు కూడా తనకు కోల్డ్ కానీ ఫీవర్ కానీ లేదు. ఆ ఫస్ట్ టీత్ వచ్చేటప్పుడు వాళ్ళకి లైట్గా ఫీవరిష్గా ఉంటుంది కదా, అదొక్కటే స్టార్టింగ్ అదే అనమాట, అంతవరకు లేదు. నేను ప్రతిరోజు అనమాట తనకి ఫీడ్ చేసేటప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ బాత్ చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు మనకు చాలా క్లోజ్గా ఉంటారు, అప్పుడు చాలా చిన్న బేబీ కదా, ఫీడ్ చేస్తుంటాం, మన చెమట స్మెల్ వాళ్ళకి రాకూడదని 2 times బాత్ చేసేదాన్ని. తనవన్నీ బట్టలన్నీ వచ్చేసి ఎప్పుడు తను కొంచెం తన మీద అసలు బ్యాడ్ స్మెల్ తెలుసా. మామూలుగా చెప్తూ ఉంటారు పిల్లల మీద లైట్గా స్మెల్ వస్తుంటుంది, మిల్క్ స్మెల్ అలా చెప్తూ ఉంటారు. సో నేను అలాంటి స్మెల్ కూడా రాదు నాకు. అది చాలామంది నాకు మంచిగా చెప్పారనమాట, కాంప్లిమెంట్ ఇచ్చారు, మీ బేబీ మీద అస్సలు స్మెల్ రాదని. నేను అంత క్లీన్గా పెట్టుకుంటాను. తన డైపర్స్ కూడా టైం టు టైం చెక్ చేసుకొని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటాను. అంటే మామూలుగా డైపర్ ర్యాష్ రావడం చాలా కామన్ అని చెప్తూ ఉంటారు, కానీ నేను తనకి డైపర్ ర్యాషెస్ రాకుండానే నేను ఇన్ని రోజులు పెట్టానంటే తను ఎంత కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. సో ఈజీగా జడ్జ్ చేసేస్తుంటారు, నేను అవన్నీ పట్టించుకోను అనమాట. సో నాకు నా బేబీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, తనని మంచిగా ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. సో నాకు అదే మెయిన్ అనమాట. సో మిగతా వాళ్ళు ఏమన్నా నేను అసలు కేర్ చేయను, నాకు అదొక మంచి మైండ్ సెట్ ఉంది, ఎవరేమన్నా నేను పట్టించుకోను. సో ఇక్కడ వచ్చిన తర్వాత, వేలూరుకి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వర్కౌట్స్ చేసిన తర్వాత ఎందుకు నేను బాత్ చేయడం లేదంటే తనని నిద్ర పెట్టేసినాక, తను మార్నింగ్ చాలా ఎర్లీగా లేసేస్తారు తెలుసా, మార్నింగ్ ఒక 6కి అలా లేసేస్తారు. 6 నుంచి 10 వరకు తను నిద్రపోరు. వన్స్ తను నిద్రపోయిన తర్వాతనే, మార్నింగ్ టైమే నిద్రపోతారు, 10కి నిద్రపోతారు, 10 to 1:30 నిద్రపోతారు తను. సో నిద్రపోయిన తర్వాతనే నేను వచ్చి తనకి మళ్ళీ నేను వర్కౌట్స్ చేయడం కానీ నా హెల్తీ డ్రింక్ మీరు చూసారంటే 10:30 నుంచే నా వీడియో స్టార్ట్ అవుతుంది. సో తినడం అలా చేస్తుంటాను. ఇంకా 1:30కి లేచిన తర్వాత మొత్తం తను వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోనే ఉంటారు. సో నైట్ మళ్ళీ నాతో తను కొంచెం క్లోజ్గా ఉంటారనమాట. సో నైట్ ఇంకా నిద్రపోయేటప్పుడు మాత్రమే తను నాతో క్లోజ్గా ఉంటారు, అప్పుడు ఎవరి దగ్గర ఉండదు తను. సో నేను అప్పుడు మళ్ళీ నేను స్నానం చేసుకుంటూ ఉంటాను. కానీ ఫీడ్ చేసేటప్పుడు అంతా నేను డేకి 2 times బాత్ చేసేదాన్ని. కొన్ని టైమ్స్ ఊరికే నాకు ఫ్రెష్గా లేదన్నా కూడా బాత్ చేసేదాన్ని. సో కొందరు చెప్తూ ఉంటారు వర్కౌట్స్ చేసినాక బాత్ చేయాలని, అది 100% కరెక్ట్. ఎందుకంటే అది బేబీస్తో ఉన్నాను, కొద్దిగా క్లీన్గా ఉండాలనేసి. కానీ నేను చాలా విషయాలు అన్నీ క్లీన్గానే మెయింటైన్ చేశాను. తను ఇంక గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నారని నేను కొద్దిగా రిలాక్స్గా ఉన్నాను అనమాట ఇక్కడ. ప్లస్ ఇక్కడ వేలూరులో వచ్చి మీరు అప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా అంత చెమట ఉంటుంది, కానీ ఎవరైనా వేలూరులో ఉంటే అడగండి, అంత ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నేను మార్నింగ్ చేసి, ఆఫ్టర్నూన్ చేసి, ఈవినింగ్ చేసి అలా అవ్వదు. సో తనని నేను ఎప్పుడైతే తను నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటారో ఆ టైంలోనే నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి తనతో కొద్దిసేపు ఆడిపించుకుంటూ ఉంటాను. సో మార్నింగ్ అయితే తను 10 వరకు నిద్రపోయిన తర్వాత వర్కౌట్స్ చేస్తాను. తర్వాతనే నేను వచ్చి మళ్ళీ నైట్ వచ్చి తను నాతో కొద్దిగా క్లోజ్గా ఉంటారు నైట్, ఈవినింగ్ నుంచి. సో ఆ టైంలోనే చేస్తాను అనమాట. సో అందరికీ తెలుసు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేసి. తెలియని విషయాలు నేను కొన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను అనమాట. కొన్ని ఏం చెప్తున్నానంటే, నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు నిలబడుకొని వాటర్ తాగకూడదని నాకు చాలామంది కమెంట్ చేశారు. నేను దాన్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాను, ఎందుకంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కొందరు తెలియకుండా కూడా చెప్తూ ఉంటారు, కొందరు తెలిసి చెప్తూ ఉంటారు, తెలియని విషయాలు కూడా మంచిగా చెప్తూ ఉంటారు. కొందరు వచ్చేసి ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే డ్రెస్లో ఉన్నారని. ఇంకా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4-5 డ్రెస్సులు మార్చుతూ ఉండలేము. సో నాకు వచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందంటే అంత బిజీగా ఉంటుంది. బేబీని చూసుకోవడం, ఆఫీస్ వర్క్ చేసుకోవడం, హౌస్ వర్క్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొద్దిగా రిలాక్స్గా ఉన్నాను. కానీ బెంగళూరులో ఉంటే అసలు నాకు కొన్ని టైమ్స్ ప్రాపర్ స్లీప్ కూడా ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడన్నా సైరస్ ఇంకా మిడిల్లో లేచి అలా చేశారనుకో, అంటే తను ఇప్పుడు బాగా నిద్రపోతున్నారు కొంచెం, ఇక్కడ తనకి మైండ్ ఫ్రీగా ఉంది, బాగా ఆడుతున్నారు కాబట్టి మంచిగా నిద్రపోతున్నారు. కొన్ని టైమ్స్ నిద్రపోరు, నైట్లో వచ్చి సరిగ్గా తినకపోయినారనికి నైట్ అంతా ఫుల్ లేచి ఏడుస్తూనే ఉంటారు. సో అలాంటివంతా
అంతా ఉంటుంది. అంటే ఆల్రెడీ చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అలా జడ్జ్ చేస్తూ ఉంటారు. సో నేను అవేం పట్టించుకోను, ఏది చెప్పినా నేను లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎలాంటి ఇష్యూస్ని అంతా వచ్చి ఓవర్కమ్ చేస్తున్నాను, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను అనేసి. సో నేను అది పట్టించుకోను అనమాట. బేబీకి ఏమన్నా చేస్తూ ఉన్నా కూడా అది చేయకూడదు ఇది చేయకూడదు అని నాకు బేబీ ఉన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. చాలా పాతకాలం విషయాలన్నీ కూడా చెప్పేవాళ్ళు. నేను అవి ఫాలో చేసేదాన్ని కాదు. నేను ఏది ఫాలో చేస్తున్నా కూడా డాక్టర్ సజెషన్ తీసుకొనే చేసేదాన్ని. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా అనమాట, పుట్టిన పిల్లలకి తేనె నాకు ఇచ్చాలి ఫస్ట్ అనేసి చెప్పేవాళ్ళు. ఫస్ట్ మిల్క్ వచ్చి ఇవ్వకూడదు, ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి అని చెప్పేవాళ్ళు. సో నాకు డెలివరీ అయింది వచ్చి సిఎంసిలో. సో అవంతా చేయకూడదు అన్నారు. నేను డాక్టర్ని క్లియర్గా అడిగేస్తాను అనమాట. సో వాళ్ళు అంతా చదివి ఆ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళని కాదని మనం పాతకాల పనులన్నీ చేయకూడదు. అందుకనేసి అంటే కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని రియలిస్టిక్గా పాతకాలం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ కొన్ని మనుషులు అంతా దాన్ని మిక్స్ చేసి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి తగినట్లుగా మార్చుకుంటూ వస్తున్నారు. సో నేను వచ్చి అన్ని క్లారిటీగా ఒక 2-3 అడిగే కనుక్కుంటాను అనమాట. ప్రతి ఒక్క విషయం నేను డాక్టర్ని అడిగి క్లియర్ కనుక్కున్నా, ఇలా చేయొచ్చా అనేసి. సో వాళ్ళంతా అలా ఎక్స్ట్రాక్ట్ చేసేయకూడదు, ఫస్ట్ టైం నుంచి బేబీకి వచ్చి వాళ్ళకి ఫీడింగ్ స్టార్ట్ చేయాలి, తేనె హనీ అంతా ఇవ్వకూడదు అని చెప్పారు. సో నేను చాలా ఇన్ఫర్మేషన్ని చూసుకునేదాన్ని. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా ఒక డాక్టర్తో కూడా అంటే కాంటాక్ట్లో ఉండేదాన్ని, ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడిగేదానికి కూడా. సో అలా చూస్తూ ఉంటాం అనమాట. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో అంతా నుంచి బయట వచ్చింటారు. సో అలా చేయకూడదు బేబీకి, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. సో మీ మొహమాట పడి అంటే మీకు ఒకవేళ మనసుకు నచ్చింది అలా అంతా చేయొద్దండి. సో ఏదన్నా డౌట్ ఉంటే 1 or 2 times క్లారిఫై చేసుకొనే చేయండి, చిన్నపిల్లలు కదా. సో నేను చాలా కేర్ఫుల్గా చూస్తాను. సో మార్నింగ్ లేచినాక ఫస్ట్ పని ఏంటి తెలుసా, నాకు సెర్లాక్ మిక్స్ చేసి పెట్టేయడము. నెక్స్ట్ వచ్చి తన బాటిల్స్ అన్నీ క్లీన్ చేయడం. ప్రతిరోజు తన బాటిల్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. సో ప్రతిదీ తనని నేను చాలా క్లీన్గా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం రిలాక్స్గా ఉన్నాను. ఈ వర్కౌట్స్ చేసిన తర్వాత బాత్ చేయకపోవడం ఏంటి అంటే కొంచెం రిలాక్స్గా ఉన్నాను అంతే. ఇక్కడ వర్కౌట్స్ చేయకపోయినా కూడా స్వెట్ వస్తుంది అనమాట. సో అందుకనేసి అలా ఉన్నాను అంతే, ఇంకేం లేదు. సో కొంచెం క్లియర్గా చెప్దాము అనేసి అలా కమెంట్స్ ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు. సో కొందరు ఒక 2 మంచిగానే పెట్టారు, ఇలా అంటే హైజీనిక్గా ఉండాలి బేబీస్తో అనేసి. అది కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. కొందరు వచ్చి ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ డ్రెస్లో ఉన్నారని నాకు షాక్ అనమాట. అంటే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకుంటారా ఏంటి అనేసి. సో చెప్తున్నాను, నేను బెంగళూరులో ఉన్నప్పుడైతే నాకు కొంచెం అంటే బేబీ స్మాల్గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరికేది. సో అందరికీ ఉంటుందండి, చిన్నపిల్లలు ఉండే మదర్స్కి తెలుస్తుంది ఎంత వాళ్ళకి రెస్ట్ ఉండదు ఏంటి అనేసి. సో ఈరోజు వ్లాగ్ అంతా మన చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాం అనే దాని మీద వెళ్ళింది. ఇంకా నైట్ అయితే సైరస్ నిద్రపోకుండా ఉంటే అజ్వాన్ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. కొద్దిగా అలా రౌండ్ వేసుకొని ఇంకా సూర్య ఏదో కావాలంటే తీసుకొని అలా వచ్చేసాము. కొన్ని టైమ్స్ తను ఇంట్లో నిద్రపోరు, ఇలా కార్లో కొద్దిగా తిప్పుతూ ఉండాలి, తనకి అది అలవాటు అయింది. ఇంకా నాకు బాడీ కొంచెం హీట్ అయిపోయింది, ఇలా వేడిగులలో వస్తుంది అనమాట. సో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాము అనుకుంటున్నాను. సో అంటే ఏం చెప్పేకి వస్తుంది అంటే మనుషులతో కొంచెం పొలైట్గా ఉండండి, కైండ్గా ఉండండి. సో వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ రొటీన్ ఏంటి అసలు ఏం తెలియకుండా జడ్జ్ చేయొద్దండి. సో అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను చాలా కమెంట్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాను అనమాట. సైరస్ గురించి కూడా చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు. సో అవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మీకు కానీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ కమెంట్ కూడా చేయండి. మంచి కమెంట్స్ అంతా నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటాను. ఆఫ్కోర్స్ నెగిటివ్ కమెంట్స్ కూడా నేను రిసీవ్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.